క్రీస్తు సువార్త వినేవరకు చూసేవరకు కూడా నా సమాధి వందనాలు చెల్లించుకుంటున్నాను యేసుప్రభు గారి నామంలో. ఈ సమయంలో ఈ వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే స్తోత్రాలు, వందనాలు. ఈ సమయాన్ని దేవుడు అందరికీ దయచేసినందుకే గడిచిన వారం నుంచి మరొక వారం అందరం కలుసుకుని ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన కృప. ఈ సమయంలో మనం నేర్చుకుంటే పాఠం ఏంటంటే దేవుడు పరిశుద్ధులే ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులే ఉండమంటున్నాడు దేవుడు. అంటే నేను పరిశుద్ధునే ఉన్నాను, మీరును పరిశుద్ధులే ఉండు. మనం నేర్చుకుంటే పాఠం అదే, ఈరోజు నేర్చుకునే పాఠం అదే. మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఈ వాక్యం ప్రభు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఇక్కడ కూడుకుని ఉన్నారో తండ్రి, ఈ వాక్యంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఈ సమయంలో ఇదిగో తండ్రి మాట్లాడేది మేము కాదు, మీరే ప్రభువా తండ్రి. అనేక మంది వాక్యం విని మార్పు చెందటానికి ఈ వాక్యం వినగలిగే మనసు తండ్రి, చూడగలిగే మంచి ఆలోచన వారికి దయచేయమని స్తోత్రములు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన వాక్యం భాగంలో చదువుకుందాం. దేవుని వాక్యం పేతురు పత్రిక బైబిల్ తీసుకోండి. పేతురు పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. బైబిల్ తీసుకోండి. బైబిల్ తీసుకున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చాలు. అంటే దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులే ఉండమంటున్నాడు. పరిశుద్ధులుగా మనం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మనం ఇంకా 15వ వచనం చదువుకున్నాం. కిందకి 16. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడు నిత్యం పరిశుద్ధులు అని కోట్లాది దూతలతో ఆయన నిరంతరం ఉంటున్నాడు. ఆయన మనం పాత నిబంధనలో చూసుకుంటే ఆయన కోట్లాది దూతలతో నిరంతరము పరిశుద్ధుడు అని కొనియాడుతున్నారు. అనేకమైన దూతలతో ఆయన ఎన్నోసార్లు మనం చెప్పుకున్న సంగతులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎదుగు చెప్పుకుంటుంటే ఇప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి వాక్యాన్ని. 16వ వచనం చూద్దాం. 16-15. కాగా మీరు విధేయులుగా పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశంలో మీకుండిన ఆశలన్నిటి నుంచి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారంగా. చాలు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన పూర్వ విజ్ఞానం అంటే మనం పరిశుద్ధులు అవ్వకముందు మనం ఎలా ఉన్నామంటే మొదటి స్థితిలోని మనం చెడు బానిసలు అయిపోయి ఆ స్థితిలోంచి మనం మార్పు చెందాలని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆశలన్నీ కూడా మనం ఏమైపోవాలి, అన్నిటిలోంచి మనం విడుదల పొందాలి. దేవుడు పరిశుద్ధిగా ఉన్నాడు కానీ మనల్ని పరిశుద్ధిగా ఉండాలి. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు ఆయన. మన ఆలోచనల్ని మన తలంపుల్ని అన్నీ కూడా అపవిత్రమైనవి. ఇవన్నీ కూడా మనం పరిశుద్ధులుగా మనం ఉండాలంటే ఉండలేము. ఈ అన్నిటి నుంచి మనం దూరం అవుతే కానీ మనం పరిశుద్ధులుగా అవ్వలేము. మన ప్రభువుని నమ్ముకుని కూడా మళ్ళీ పాపం చేస్తే మనం పరిశుద్ధుల లెక్కలో రాము. దేవుడు పరిశుద్ధులే ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు దేవుడు. మనల్ని పిలిచిన వాడు కూడా పరిశుద్ధుడు. అంటే పూర్వపు అంటే మనం ముందు మన దేవుని తెలుసుకోకముందు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. చెడు అలవాట్లు బానిసలు ఉన్నాం. చాలామంది తాగుతూ అనేకమైన అలవాట్లు బానిసలు ఉన్నారు. ఏంటి, ప్రభువుని నమ్ముకోకముందు వీళ్ళందరూ ఏమైపోయారు, చెడు అలవాట్లలో ఉన్నారు. పూర్వ స్థితిలోకి వెళ్తే ఇవన్నిటి నుంచి విడుదల పొంది మనం ఏం చేయాలి, పరిశుద్ధులుగా మారి దేవుడు పరిశుద్ధిగా ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి.
ఆ అలవాట్ల నుంచి అన్నింటినీ కూడా మన ప్రవర్తన అంతా కూడా మార్చుకోమంటున్నాడు దేవుడు. మనం పరిశుద్ధిగా నడుచుకోవాలి. మనం మార్పు చెందాలంటే దేవుణ్ణి బట్టి, ఆయన పోలిని బట్టి మనం నడుచుకోమంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటే లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా ఆయన ఏమన్నాడంటే, ఒక మత్తయి సువార్తలో చెప్పాడు ఒక మాట. ఆయన ఒక దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టారు. ప్రతి ఒక్కరు కనిపించేవారు అందరికీ వెలుగు చూపించాలని. అలాగే మనం కూడా అనేక మందికి వెలుగుగా ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉండాలంటే, మనం లోకం అందరం మనం చూసి పరిశుద్ధిగా బ్రతుకుతున్నాము, దేవుని నామానికి మహిమ తేవాలి, గొప్ప తేవాలి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఇంకా కిందకి వెళ్దాం, చదువుకుందాం. అంటే మనకి పరిశుద్ధులుగా మార్చడానికి మనం ఇంకా కిందకి 18వ వచనం చదువుకుందాం, ఒక 2 వచనాలు చదువుకుందాం. దేవుడు పరిశుద్ధుడు ఏమన్నాడు కూడా మనము పరిశుద్ధిగా నడుచుకోమంటున్నాడు. ఈరోజు పాఠం దేవుని వాక్యం మనం నేర్చుకుంది. అసలు మనం పరిశుద్ధులు అవడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు మన కొరకు. పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల కంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచింపబడలేదు. అంటే మనకి విమోచన కలగలేదు. విమోచన అంటే ఏంటి? మనకు రక్షణ కలగలేదు. మనకి ఏంటంటే విమోచన అంటే ఈ లోకాన్ని మనం పరిశుద్ధులుగా ఉండటానికి. మనం చదువుకుందాం కిందకి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి రక్తం క్రీస్తు రక్తం చేత విమోచించబడి. చాలు. అమూల్యమైన వస్తువులు అంటే మనం ఎండి బంగారం వల్ల మనకి విమోచన కలగలేదు. ఆయన రక్తం నిర్దోషమైన రక్తం అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకా కిందకి వెళ్తే జగత్తు పునాది ఎగిపడి ముందే ఉంటుంది, ఇంకా కింద వచ్చిన చూసుకుంటే. కానీ యేసు ప్రభు వారు అప్పుడు మనల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చుకోవాలని ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. గొర్రెపిల్లైన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు మన కోసం, మనం పరిశుద్ధులుగా మార్చడానికి. దేవుడు ఆయనే పరిశుద్ధుడై ఉండి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాణాన్నే త్యాగం చేశాడు. మన కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు. మనం పరిశుద్ధులుగా మారాలి. మన ప్రవర్తనలోని, మన ఆలోచనలోని, చెడు అలవాట్లకి, చెడు కార్యముల్లోని మన తలంపులు ఉండకూడదు. దేవుణ్ణి వెతకమంటున్నాడు. ఆయన్ని వెతికితే మనం నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు ఆయన. మనం ఆయన వెంట మనం నడవాలంటే ముందు మనం వెతకవలసింది ఏంటి? దేవుని వాక్యము. వాక్యమే ఉన్నవాడు యేసు ప్రభు వారు. ఆయన వాక్యం మనం ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాం, పాపానికి చోటు ఇవ్వం. అపవిత్రమైన వాటికి మనం ఇందులోని పడిపోలేము. ఎందుకంటే ఈ లోకంలోని నేత్రాశ ఇవన్నీ చెట్ట మనిషికి అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటికి పాపానికి దగ్గర చేసేది అపవాది, సాతాను. వీటి నుంచి నేను దూరం చేసేవాడు దేవుడు. నువ్వు పరిశుద్ధిగా మారాలంటే నువ్వు మొదటగా దేవుని వాక్యాన్ని చూడాలి. నేను పరిశుద్ధుని ఏమన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులు ఏమనమంటున్నాడు దేవుడు. మన ఆలోచనల్ని, మన తలంపుల్ని దేవుని వైపు తిప్పుకుంటే మనం పరిశుద్ధులుగా నడుచుకుంటాం. దేవుని వాక్యాన్ని, సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మనం ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, నేను పరిశుద్ధునే ఉన్నాను, మీరును పరిశుద్ధులే ఉండని మీరు వాక్యం సెలవెత్తుంది. ప్రభువా తండ్రి, మేము కూడా పరిశుద్ధులుగా బ్రతకటానికి లోకంలో తండ్రి దేవాటి వాక్యాన్ని మా బ్రతుకులు దయచేయండి. వాక్యం వింటున్న వారిని, చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.